మనం చూస్తున్నాం. నాగార్జున యాదవ్ గారు అంటే అమలుపరిచే హామీలనే ఇచ్చామని మీరు చెప్తున్నారు. నిన్న 9 ప్రధాన హామీలతో 2024 మేనిఫెస్టో మీ పార్టీ రిలీజ్ చేసింది. అయితే మరోసారి మోసం చేయడానికే ఈ మేనిఫెస్టో అని నిన్న చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఓడిపోతామన్న భయం పట్టుకున్నట్టుంది. అందుకే ఏ హామీపై కూడా ఏమీ స్పష్టంగా చెప్పలేదు. నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరహా వ్యాఖ్యలు నిన్న విపక్షాలు చేశాయి. దానిపై మొదట మీ కామెంట్ ఏంటి? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ పెద్దలకు అందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఏయో చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు మేనిఫెస్టో చేసింది, ఇందుకు మేనిఫెస్టో వెరీ స్ట్రైట్ క్వశ్చన్. సరే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు 1999లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు వెన్నుపోటు పడిచి 95లో ముఖ్యమంత్రి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పాత ఎన్నికల మేనిఫెస్టోనే ప్లకార్డుగా పట్టుకొని ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారంటే, ఈ ఎన్నికల మేనిఫెస్టో అమలయ్యిందని మీరు భావిస్తే మీరు నాకు ఓటేయండి, ఈ మీ కుటుంబంలో మంచి జరిగిందని భావిస్తే మీరు నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. సో ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 మేనిఫెస్టోనో 1999 మేనిఫెస్టోనో ప్రజల ముందుకు తీసుకొచ్చి, నేను గెలిస్తే గతంలో మేనిఫెస్టో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేశానో అలానే నేను కూడా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేస్తాను, నా మేనిఫెస్టోని చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటి అంత నమ్మకం ఉంటే ఇప్పుడు బాజీ గారు కానీ విద్యాసాగర్ కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తేనే మాకు ఓటేయద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. అమ్మఒడి రాలేదని, అమ్మఒడి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అమ్మఒడి మీకు రాకపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అమ్మఒడి వస్తే మీరు వైఎస్ఆర్సీపీకే ఓటేయండి, ఎన్నికల రైతు భరోసా వస్తే మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, రాకపోతే మాకు ఓటేయండి, మీ మనబడి నాడు నేడు స్కూల్ బాగైందని మీకు అనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయండి అని చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పే ధైర్యం ఈ డిబేట్ లోన ఉందా? ఉన్న వాళ్ళకన్నా ఉందా? అడుగుదాం. ఎన్నికల మేనిఫెస్టో, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. మేము చాలా ధైర్యంగా చెబుతున్నాం, ఈ ఎన్నికల మేనిఫెస్టో చూపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఇదే పద్ధతిలో మీరు కూడా ఓటు చేయాలండి. మీరు 2014లో ఇదే కూటమి అభ్యర్థులే కదా ఈ మేనిఫెస్టో ఇచ్చింది, కూటమి అభ్యర్థులే కదా ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది. సో కూటమి అభ్యర్థులు ఇచ్చిన మేనిఫెస్టో ఇంప్లిమెంట్ జరిగితేనే తిరిగి మాకు ఓటేయండి అని మీరు అడగండి. మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్లి మేము అడుగుతాం ఓటేయండి అని. దాంతో పాటు ఒక చిన్న క్వశ్చన్, బాజీ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతదేశం మొత్తం మీద యూనిట్ గా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ని మేము తొలగించి మేము దాని ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇస్తాము అనేది భారత జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఇప్పటికీ 4-5 సార్లు క్లారిటీ చేశారు. దీన్ని మీరు ఎన్డీఏ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇదే ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో వర్తిస్తుందా లేదా? ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి వస్తే మేము ముస్లింల రిజర్వేషన్ తీసేసేస్తాం అనేటువంటి మాటకి తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందా? ఈ రెండు చెప్పండి. తర్వాత నాగార్జున గారు, మేనిఫెస్టోకి సంబంధించి పెంపుకు సంబంధించి ప్రకటనలు లేవు, అలాగే కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత లేదు. ఇది షేక్ బాజీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, విద్యాసాగర్ గారు ప్రస్తావించారు. దీనిపైన పాయింట్ టు పాయింట్ మాట్లాడండి బ్రీఫ్ గా. దురదృష్టవశాత్తు పాపం ఒకే కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు ఒకే సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే బాజీ అన్న కొంచెం ఫ్రస్ట్రేషన్ అయినా పాపం ఫస్ట్ దాంట్లో అవునండి మేము యాక్సెప్టెడ్ అంటున్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ తిరుపతి సభ కాడి నుంచి 2014 ఈ ఎన్నికల మేనిఫెస్టో దాకా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు మీరు ఎంచి చూసిన తర్వాతనే ఓటు వేయండి అని చెప్పినటువంటి బాజీ గారి మాటలను మేము కూడా స్వాగతిస్తున్నాం. తర్వాత విద్యాసాగర్ గారు ఏదో చెప్తా అన్నారు. విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బాగాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చేయలేదు అని అన్నారు కదా. నిజమేనండి, మీకు అది బాగాలేకపోతే సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? దాంతో పాటు మహిళా సంక్షేమం గురించి ఏదో ఒక వాడు చెప్తారనండి. ఇది మహిళా సంక్షేమం మీద వీళ్ళు ఇంతే చెప్తారని, ఇది 2014లో టీడీపీ ఇచ్చిన హామీలు ఇటువైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇటు హామీల వైపు చూద్దాం. 2014 ఇప్పుడు ఒక సూపర్ 6 అని మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారా? 2014లో కూడా ఇదే పథకం ఉంది. ఏముందో చూడండి. డ్వాక్రా రుణాల మాఫీ పూర్తిగా చేశారా? డ్వాక్రా రుణాల మాఫీ ఓటేయండి. మేమేం చెప్పాం చూడండి, ఎన్నికల రోజు వరకు అక్కా చెల్లెమ్మలకు ఉన్నటువంటి డ్వాక్రా రుణమాఫీని 4 దఫాలుగా చేతికి అందిస్తాం. కంపేర్ చేసుకుని ఓటేయండి. రెండో పాయింట్ చూడండి, బెల్ట్ షాపులు రద్దు అయితే కంపేర్ చేసుకుని ఓటు చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెల్ట్ షాపులు రద్దు అయినాయి, కంపేర్ చేసుకుని ఓట్లేమని చెప్తున్నాం. దాంతో పాటు మహాలక్ష్మి పథకం అని చెప్తున్నారు కదా, ఇక్కడ చూడండి అండి, మహాలక్ష్మి పథకం అని చెప్పి పేరు కూడా మార్చేటువంటి పరిస్థితి లేదు. పుట్టిన ప్రతి బిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మీకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2014లో గెలిచారు, ఒక్కరికన్నా ఇచ్చారా? మళ్ళీ 2024లో సేమ్ అదే పథకం, సేమ్ అదే 14కి 19కి అదే పథకం వచ్చింది. మేము ఇచ్చామో కంపారిజన్ ఇది. దీంతో పాటు సంక్షేమం, బీసీ సంక్షేమం అంటున్నారు. దీనికి కూడా మేము చాలా కేటగారికల్ గా జనాల ముందుకే వెళ్తున్నాం కదా. ఇది కూడా బీసీ సంక్షేమంలో టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, దానికి సంబంధించి 8 పేజీల్లో తీసుకొచ్చారు. వాళ్ళని అటు మారుస్తాం, వీళ్ళని ఇటు మారుస్తాం, బీసీలో జాయిన్ చేస్తాం, ఎస్సీలో జాయిన్ చేస్తామని ఇది ఇచ్చినటువంటి హామీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. ఈ హామీలను చూసి కంపారిజన్ చేసుకొని ఓటేమని అడుగుతున్నాం. దాంతో పాటు ఏందండి, కన్వీనియంట్ గా మిస్ అయిపోయింది, ముస్లింల రిజర్వేషన్ తీసేస్తున్నారు, తీసేయట్లేదా? విద్యాసాగర్ గారు నోరు పెదపరు, బాజీ గారు దానికి చెప్పమంటే ఎటేటో తిరిగిపోయింది. వివేకానంద కంగారు పడదు, స్ట్రైట్ గా అడుగుతున్నటువంటి సమస్య, మీరు ముస్లింల రిజర్వేషన్ కి మీరు వ్యతిరేకం అనేది మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం. దాంతో పాటు పాయింట్ లోకి వచ్చేద్దాం. విభజన చట్ట హామీల పైన భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీ అత్యంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అవమానించింది, వెన్నుపోటు పొడిచిందని శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమని సమాధానం చెప్పబోతుంది? ప్రత్యేక హోదా మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? విభజన చట్ట హామీల మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? కృష్ణా జలాల పంపిణీ మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? చివరిగా సంబంధించి వెనుకబడినటువంటి జిల్లాల పైన వాటికి ఇచ్చే విధి విధానాల మీద కూటమి యొక్క స్టాండ్ ఏంది? కర్ణాటకలో బ్రహ్మాండంగా ఇన్ఫ్లేషన్ లేదు అని కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి బాజీ గారి యొక్క స్టాండ్ ఏంది? రైల్వే జోన్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ క్లియర్ ఉంది. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెబుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ వెన్నుపోటు పొడిచింది. ఆ వెన్నుపోటుకు ఉపయోగించిన చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకంగా స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పమంటున్నారు. విభజన హామీలపై కూటమి స్టాండ్ ఏంటో, ప్రత్యేక హోదా కావాలా వద్దన్న దానిపై స్ట్రైట్ గా సమాధానం చెప్పమంటారు. బ్రీఫ్ గా టైం ఉంది కాబట్టి స్ట్రైట్ సమాధానం తీసుకుందాం. మీ నుంచి విద్యాసాగర్ అండి, వేరే దానికి ప్రత్యేక హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఓకే, ప్రత్యేక హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? రైట్. ఆన్సర్ చెప్పిన తర్వాత డిబేట్ ఇస్తాం. సార్ ఒక మాట ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఓకే.